కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాధానం చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా వ్యవసాయం చేసి చూపించాలి. నేను వ్యవసాయం చేసి ఊరి మీద తిరుగుతానంటే కుదరని పని. సో అందుకని యువతల ఉద్యోగం చేస్తూ యువతల వ్యవసాయం చేస్తూ ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొత్తగా ఎంఏ ట్రైబల్ స్టడీస్ అని విశాఖపట్నం ట్రైబల్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. అంటే వ్యవసాయం ఆల్రెడీ తీసుకున్నారా? తీసుకోవాలన్నా తీసుకున్నాను. ఆల్రెడీ పండించి వరి వేసారా? లేదు, మొక్కజొన్న వేద్దాం. మొక్కజొన్న ఓకే. అలా వరి కూడా అన్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే. సూపర్ అన్న. వరి అనేది నాకున్న పొలం తక్కువే ఉన్నది, అందులో వరి అనేది పండించుకుంటాం. అది తినటానికి తింటా వేసుకుంటారు. ఓకే ఓకే. మిగతాది ఏదైనా ఏమంటారంటే ఆర్థికంగా కొద్దిగా బలపడడానికి జస్ట్ మొక్కజొన్న అదే బలం. ఓకే సూపర్ అన్న. అంటే మీరు ఇలాగే అందరికి ఇన్స్పిరేషన్ ఉండాలంటే చదువుకుంటూ ఒకవైపు చదువుకుంటూ అదే దిబ్బ కూడా శ్రీను గారు గైడ్ లైన్స్ తోటి నేను అలా సూపర్ అన్న. అంటే సేంద్రియ పద్ధతి ఓకే నిజం, అది ఫ్యూచర్ లో మనకే మంచిది, మనకు ఒక బలమైన ఆహారం. అది రీసెంట్ గా నేను కూడా రీసెర్చ్ చేశాను అన్న. ఎలా అంటే నాకు ఫీవర్ రాగానే ఈ చేతులు ముడుచుకోవటానికి చాలా ఇదిగా ఉందన్నమాట. నాతో పాటు నేను ఉంటున్న గ్రామస్తులందరూ కూడా అదే ఈ పెయిన్స్ బాడీ పెయిన్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే మీకు ఈ మధ్య జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చాక 6 నెలల పాటు మీకు కాలు చేతులు ఆడవండి అన్నారు. ఎందుకు అంటే తినే ఆహార పద్ధతుల్లో చాలా లోపాలు వస్తాయి. సో ఏదైతే మీరు పండిస్తున్నారో అది మాత్రమే తినండి. ఎందుకంటే మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కదా, అది తినండి. మీరు ఏంటంటే మీరు పండించే పంటలన్నీ అమ్మేసి ఏమంటారు రసాయనిక పద్ధతిలో పండించేవన్నీ కూడా మీరు కొనుగోలు చేసి తింటుండడం వల్ల మీ ఒంట్లో కూడా కోల్పోతున్నారు. సో మీరు ఆలోచించండి అని మాకు డాక్టర్ గారు కూడా సలహా ఇవ్వరు. నేను ఒక్కడిని అనుకున్నాను, అందరూ చూసి మనం కూడా నిజమే కదా, మనకున్న కొన్ని సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు ఉంటే దాంట్లోనే సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం, అందరం కూడా చేస్తున్నాం. సూపర్ అన్న. అంటే ఎవరికి ఎంత ఉంటే అంత, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ చేసుకుంటున్నారు, తక్కువ ఎకరాలు తక్కువ చేసుకున్నాం. ఓకే సూపర్ అన్న. ఇలాగే మీరు అందరికి అటు చదువుకుంటూ ఇటు కూడా చేసుకుంటున్నారు. సూపర్ అన్న. ఇలాగే చేస్తూ ఉండండి. మీ చుట్టూ ఉన్న యూత్ కూడా చెప్పండి ఇలా మంచిగా సేంద్రియ పద్ధతి వ్యవసాయం కూడా చేయమనండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వ్యవసాయం ఆపేసి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న పర్వాలేదు, ఉద్యోగం కూడా చేసిన పర్వాలేదు, వాటితో పాటు వ్యవసాయం కూడా చేస్తే మనకి ఫ్యూచర్లో ఏదైనా ఆహార కొరత ఉండదు, ఆహారం అందరికీ దొరుకుతుంది. అలాగే ఈ సేంద్రియ పద్ధతి కూడా చాలా మంచి ఇప్పుడున్న ఈ టైంలో సేంద్రియ పద్ధతి అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది ఏమన్నా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ హాస్పిటల్ నువ్వు ఇక్కడ 100 రూపాయలు తింటే అక్కడ 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టాలి. అంత అలానే సేంద్రియ పద్ధతి చాలా మంచి పద్ధతి అన్న. మీరు ఎలాగే అందరు చేస్తుండండి. మీ చుట్టుపక్కల యూత్కి కూడా చెప్పండి. అలాగే ఇన్స్పిరేషన్ మీరే మారాలి. అక్కడ శ్రీనివాసరావు గారు ఎలా తీసుకున్నారు, మీరు ఇక్కడ మిమ్మల్ని తీసుకుని మీ చుట్టుపక్కల ఏరియా కూడా అలాగే చేయాలన్న. బాగుందండి. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న వెలుగు సంస్థ సూపర్ అన్న. వెలుగు సంస్థ KBHW ఏదో ఏం చేస్తున్నారంటే ఈ ఏరియాలో అదే అంటే సేంద్రియ పద్ధతిలో పండించడానికి ప్రోత్సహిస్తున్నారు. పరికరాలు 3 సైకిల్ అన్ని చాలా ఇస్తున్నారంట. ఓకే సూపర్ అన్న. 20 రూపాయలకి సుమారు ఒక 8 రకాల విత్తనాలు 20 రూపాయలకి, ఓన్లీ 20 రూపాయలకి విత్తనాలు ఇచ్చి దాని ద్వారా కూడా అంటే ఈ కషాయం అనే పద్ధతిని ఉపయోగించి వాటికి అన్నిటికీ చేస్తున్నారన్న. ఓకే సూపర్ అన్న. అలాగే చేయండి అన్న. సూపర్ అన్న. ఇలా మీరు చదువుకున్న సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా మంచి ఏమంటారంటే మంచి సబ్జెక్ట్ అందరికీ పంచాలి. సూపర్. ఓకే అలాగే చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే థ్యాంక్ యూ అన్న.